నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. ఏదైతే మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారి రాప్తాడు సభ సందర్భంగా జరిగినటువంటి ఘటన, ఒక పాత్రికేయ మిత్రుడిని మ్యాన్ హ్యాండిల్ చేయడం అనేది ఒక అనాగరిక చర్య. సభ్య సమాజం, బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతి నియోజకవర్గం పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తూ ఉంటారు. ఈ రకంగా కొన్ని పత్రికల మీదనో ఒక పార్టీకి సంబంధించినటువంటి సంస్థలని చెప్పేసి ముద్రేసి వాళ్ళ మీద దాడి చేయడం అనేది మొదలు పెడితే, ఈ ఊర్లో సాక్షి పత్రిక, సాక్షి టీవీ వాళ్ళని ఈ బాడీకి మేము మామూలుగా కొబ్బరి దురుముతారే అటు దుర్మాల్సింది. కానీ మేము చేయలే. ఒక సంస్థలో ఉన్నారు, ఒక వ్యవస్థలో ఉన్నారు. వ్యవస్థలో భాగంగా వాళ్ళు సంస్థ ఏదైతే లైన్ తీసుకుందో దానికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూ లేని అబద్ధాలు చెప్తున్నా కూడా భరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఏదే రకమైనటువంటి పంతా ఎంచుకుంటే ఇంకా కొద్దిమంది మాట్లాడుతున్నారట కొడతామని. ఆ కొట్టేవాళ్ళు ఎవడో ఈసారి కొడితే తెలుస్తుంది. కొబ్బరి దురిగినట్టే దురుగుతాం, మేము వదిలేదే ఉండదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎవరు కూడా దీన్ని స్వాగతించరు. ఇటువంటివి పునరావృతమైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి నియోజకవర్గంగా ఈ నియోజకవర్గంలో జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో పాత్రికేయ మిత్రుల తరఫున మేము పోరాడాల్సినటువంటి కార్యక్రమం ఖచ్చితంగా పాటిస్తాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడారు. సిద్ధం సభకు వచ్చేసి ఆయన ఏం చేసినాడో, ప్రజలు ఆయన చేసిన పనులు విశ్వసిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయా లేదా అనే ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు అని మాట్లాడేదే మొదలు పెడతాడు. అక్క చెల్లెమ్మలు, చంద్రబాబు నాయుడు, ఈ తప్పితే ఇంకోటి లేదు. ఈయన క్లాస్ వార్ అంటాడు. నిజంగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏం చేసినాడో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందుకు వచ్చేసి మాట్లాడితే బాగా ఉంటుంది. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈయన మాట్లాడినటువంటి మాటలు బహుశా మర్చిపోయినాడని కానీ జనాలు మర్చిపోలేదు, జన సమూహం మర్చిపోలేదు. సిపిఎస్ రద్దు అదేమి లేక వారం రోజుల్లో చేస్తా అని మాట్లాడాడు ముఖ్యమంత్రి. పాపం బాధుడే బాధుడు అన్నాడు. కరెంటు బిల్లులు 8 సార్లు పెంచినాడు. అంతే స్థాయిలో ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తాడు. ఎంతమందికి ఇస్తున్నాడో అక్క చెల్లెమ్మలకి తెలుసు. అదే రకంగా 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా చేస్తా అన్నాడు. వాళ్ళ చెల్లెలు రోడ్డు ఎక్కి అడుగుతారు, దానికి సమాధానం చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడితే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు. పోలవరం చేస్తా అన్నాడు, పూర్తి చేస్తా అన్నాడు. సంవత్సరం వాయిదాలు చెప్పినాడు మామూలుగా. ఇంతవరకు దాన్ని అతిగతి లేదు, అసలు ఏ స్థాయిలో ఉంది చెప్పలేనటువంటి పరిస్థితి. ఇరిగేషన్ మంత్రి ఎవరు కూడా తెలియనటువంటి పరిస్థితి. గంట అరగంట అనుకుని వాళ్ళు ఉన్నారు. అది గంట అరగంటకు అయ్యే పని కాదనేది నీటిపారుదల శాఖ మంత్రికి తెలియదు పాపం. గంట అరగంటకు వేరే నీటిపారుదల పనులు జరగచ్చాయి. ఈ నీటిపారుదల పనులు జరగవని తెలియలే పాపం నీటిపారుదల శాఖ మంత్రి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తాను, మీరు అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అంటున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక సెల్ఫీ ఛాలెంజ్ మా నియోజకవర్గంలోనే ఇస్తాను. చెర్లోపల్లి రిజర్వాయర్ అనేది మీ ఆయన శంకుస్థాపన చేసి తెలుగుదేశం పార్టీనే, తెలుగుదేశం ప్రభుత్వమే పూర్తి చేసింది. శంకుస్థాపనకే మీరు పరిమితమైనారు. పూర్తి చేసి జలాలు ఇవ్వడం కానీ, నీళ్లు ఇవ్వడం కానీ, మున్సిపాలిటీకి నీళ్లను కేటాయించడం కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినారు. అది మీకు సెల్ఫీ ఛాలెంజ్ కూడా మీకు పాత్రికేయ మిత్రులు పంపుతారు. ఇది ఏ రకంగానూ సమంజసంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. మద్యపాన నిషేధం చేయకుండా ఎన్నికల్లో పాల్గొనను, పోటీ చేయనని మాట్లాడినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి ఉత్తర కుమారుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిమిషం, ఏ గంటలో, ఏ రోజు, ఏ డేట్కు మద్యపాన నిషేధం అమలు చేస్తారో తెలియజెప్పి షెడ్యూల్ కంటే ముందే మేము మద్యపాన నిషేధం చేసినాము, వచ్చే రోజుల్లో ఎన్నికల్లో పాల్గొంటామనే ఆలోచన బయటకు చెప్తే ప్రజలు విశ్వసిస్తారు. అది కాకుండా చంద్రబాబు నాయుడు అక్క చెల్లెమ్మల్ని నువ్వు అడుక్కుంటే ఉపయోగం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకేం వచ్చేది ఉండదు. ఎంతమందిని కొట్టాం, వాళ్ళు కూడా మిమ్మల్ని దరిద్రం కొట్టే రోజు తొందరలోనే వస్తాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల సమయంలో ఓటు రూపేణా
మీ బట్టలు తీసి కొట్టేటువంటి కార్యక్రమం ప్రజలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. అంతేకాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా సలహాదారు పనులు చేసి ముఖ్యమంత్రి మౌత్పీస్గా మాట్లాడేటువంటి కార్యక్రమం వదులుకుంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా అందంగా ఉంటుంది. బాధ్యత ఇచ్చిండేది, ఓటు ఇచ్చిండేది వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు పోటీలో నిలిపినటువంటి అభ్యర్థులకి, ఆయన ఫ్యాన్ గుర్తుకి. అంతేగాని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చూసి ఓటేలా. ఈరోజు ఆయన చెప్పే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు పలాయనం చిత్తరించేటువంటి పరిస్థితి, ఎస్కేపిజంలో భాగంగా ఆయన వాడుతున్నాడు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రకమైనటువంటి మాటలు చెప్పడానికైతే అనర్హులని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చే రోజుల్లో ప్రజలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సిద్ధం సభని 52 నియోజకవర్గాల నుంచి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడో పాపం, దానికంటే 100 రెట్లు పెద్ద సంఖ్యలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి ఈ 52 నియోజకవర్గాల్లో కూడా వచ్చే రోజుల్లో ఎన్నికల ఫలితాన్ని శాసించబోతున్నారని కూడా వాస్తవం అని చెప్పేసి తెలియజెప్తున్నాం. ఏదైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, పాత్రికేయ మిత్రుల మీద జరిగినటువంటి దాడిని అతి హేయమైన చర్య, రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా చేయకూడని చర్యగానే మేము ఆలోచన చేస్తున్నాం, అభివర్ణిస్తున్నాం. దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తాను. సాధిస్తాం ఛత్రపతి శివాజీ గారి ఆశయాల్ని, సాధిస్తాం ఉద్యమాల ఉపాధ్యాయ సాంబశివరావు గారి ఆశయాల్ని, సాధిస్తాం ఉద్యమాల ఉపాధ్యాయుడు సాంబశివరావు గారి ఆశయాల్ని, సాధిస్తాం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఆశయాల్ని, శివాజీ గారు బీసీ సంఘానికి చెందిన వ్యక్తి. అలాగే ఇక్కడ సాంబశివ నాయుడు గారు బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరూ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము కదిరిలో రజక సంఘం తరపున, నాయబ్రాహ్మణ సంఘం తరపున ఇద్దరూ కలిసి వీళ్ళు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఇంతకుముందు చేసిన ఏ విధంగా వాళ్ళు సాధించినారో అదే ప్రకారం వాళ్ళ బాటల్లో, వాళ్ళ ఆశయాల్లో మేము ముందుండి అలాగే ఉద్యమాలు చేస్తూ ముందుకు వెళ్తామని వాళ్ళ ఆశీస్సులు కోరుకుంటూ, ఛత్రపతి శివాజీ గారు, అదేవిధంగా ఊసా గారు, సాంబశివరావు గారు, వీళ్ళు ఇద్దరూ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు బీసీ నాయకులు. బీసీ నాయకులు అంటే చాలా గొప్ప బీసీ నాయకులు వీళ్ళందరూ. అదేవిధంగా మన నాయక్ బ్రాహ్మణ ముద్దుబిడ్డ సాంబశివరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్నో తూర్లు కదిరికి వచ్చి ఎన్నో తూర్లు ఆయన ఆశయాలను కదిరిలో అందరితో పంచుకున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తి లేడు. ఈరోజు ఆయనది పుట్టినరోజు. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికి, నాయబ్రాహ్మణులకే కాదు బీసీ అనే కులానికి అన్నిటికీ అందరి కోసం ఆయన పాటుపడిన వ్యక్తి. అదేవిధంగా ఛత్రపతి శివాజీ గారు గొప్ప మహారాజు. ఆయన కూడా, ఆయన గురించి చెప్పాలంటే ఇంకా ఎంతో టైం పడుతుంది. కాబట్టి ఈరోజు వీళ్ళిద్దరిది పుట్టినరోజు సందర్భంగా కదిరిలో బీసీ నాయకులు, నాయ బ్రాహ్మణులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. అందరికీ నమస్కారము. మన కుటుంబంలో శివరావు గారు ఒక వ్యక్తిగా జన్మించినందుకు ఈరోజు నాయ బ్రాహ్మణులు ఎంతో గర్వించతగ్గ కారణము. ఎందువల్లంటే అతను చేసిన సేవలు, అతని కమ్యూనిజము, అతని యొక్క భావాలు ఎన్నో మనము చూసాము. ఎందుకంటే కదిరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణులతో కలిసి ఆయన అందరికీ బోధనలు చెప్పి ఈరోజు ఆ బోధనలో అందరూ నడవాలనే ఆలోచన అయింది. ప్రతి ఒక్కరూ నాయ బ్రాహ్మణులే కాదు, బీసీ కుటుంబాలకు చెందిన వాళ్ళు అందరూ కూడా ఆయన బోధనలతో నడిచి ఆయన పద్ధతులతో ఉంటే చాలా బాగుంటుందని అభిప్రాయము. అదేవిధంగా బీసీ కుటుంబాల్లో జన్మించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు కూడా ఒక మహనీయుడు, ఒక మహానుభావుడు, దైవ సంబూతుడు. ఈరోజు ప్రపంచంలోనే ఆయన పేరు ప్రత్యక్ష కాంచి ఎక్కడెక్కడో భారతదేశంలో అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు నాయ బ్రాహ్మణులే కాదు, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ బీసీలో ఆయన తలచని రోజు లేదు. కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు. మన ఛత్రపతి శివాజీ గారు అలాగే ఊసా గారు
అంటే ఉప్ప మావలూరు సాంబశివరావు గారి యొక్క జయంతి వేడుకలు ఈరోజు బీసీ నాయకుల సమక్షంలో నాయబ్రాహ్మణ కులస్తుల సమక్షంలో చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉద్యమాల ఉపాధ్యాయుడు అణిచివేతకు గురి కాబడినటువంటి పీడిత ప్రజలకు ఆయన యొక్క ఆశయాలు కావచ్చు, ఆయన యొక్క విప్లవాలు కావచ్చు, ఆయన యొక్క ఆలోచన విధానం కావచ్చు, ఈరోజు బడుగు బలైన వర్గాల మీద అప్పట్లో ఆధిపత్య సంపన్న వర్గాల యొక్క చేతిలో పీడిత ప్రజలు ఎంతగా విసిగిపోయారో ఆనాటి కాల పరిస్థితులకు అనుగుణంగా ఆయన విద్యార్థి దశ నుంచే ఒక కవిగా, ఒక రచయితగా, ఒక గాయకునిగా ఆయన ఎన్నో యొక్క ఉద్యమాలు చేసి బడుగు బలైన వర్గాలకు ఒక రాజబాటగా చూసి ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక మహనీయుడు ఊసా గారు. అదేవిధంగా ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం ఏం చేస్తున్నామంటే ఆయన జీవితకాలంలో దగ్గర కదిలిపోగా చాలాసార్లు రావడం జరిగింది. ఆయన యొక్క సత్సంబంధాలతో మా యొక్క పెద్దలు కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. వారితో పాటు ఆయన యొక్క అభిరుచుల్ని, ఆయన యొక్క ఆశయాల్ని, యొక్క ఆలోచన విధానాన్ని కూడా మేము పంచుకోవడం జరిగింది. ఆయన యొక్క జీవిత ఆశయం ఒకటే, బడుగు బలైన వర్గాలు ఎవరైతే ఉన్నారో బీసీలకు రాజ్యాధికార దిశగా ఖచ్చితంగా అడుగులు వేయాలనే ఒక సంకల్పంతో ఆయన తన యావత్ జీవితాన్ని పీడిత ప్రజానికానికి అంకితం చేసిన మహనీయుడు మా ఈ యొక్క ఊసా గారు. అటువంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు చేసుకోవడం మా యొక్క బడుగు బలైన వర్గాల జీవితాల్లో ఒక ఆనందదాయకం, ఒక శుభసూచకం అంటూ తెలియజేస్తూ, అదేవిధంగా ఊసా గారు ఎన్నో వందల విప్లవ గేయాలు రచించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే విప్లవకారులు ఉన్నారో వారికి కూడా మార్గదర్శకంగా నిలిచడం జరిగింది. మా యొక్క బడుగు బలైన వర్గాలకి మాలాంటి వాళ్ళకు కూడా ఆయన ఒక దిక్సూచన చెప్పేసి ఈరోజు సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతి యొక్క భవానీపుత్రుడు ఎవరైనా ఉన్నారంటే ఛత్రపతి శివాజీ గారు ఈరోజు ఆయన ఒక బ్రాహ్మణ వర్గానికే కాదు, ఆయన జీవిత చరిత్ర మనం బాగా నీట్గా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్టు చదివినట్లయితే ఆయన ఒక శూద్రుడు, ఆయనకు జరిగిన అవమానం అదేవిధంగా చూసుకుంటే కన్నా చాలా శూద్రుడు అనేటి వ్యక్తులమంతా మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఈ యొక్క మహానుభావుల పుణ్యమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ యొక్క ఉద్యమాల్లో ఈయన జీవితాన్ని కూడా ఈయన యొక్క ప్రాణాన్ని పరంగా పెట్టి ఎంతోమందిని ఆ యొక్క స్త్రీలను కావచ్చు, అవమానానికి గురి కాబడుతున్న ప్రజల్ని కావచ్చు, ఆయన ప్రాణాన్ని పరంగా పెట్టి కాపాడినటువంటి ఒక ధీరుడు, ఒక ధీరశాలి ఛత్రపతి శివాజీ గారు. అదేవిధంగా ఈ యొక్క యుగ పురుషులు, ఈ యొక్క మహాపురుషుల యొక్క జన్మదినం ఈరోజు చేసుకున్నందుకు మా యొక్క బహుజన పితామహులు, బహుజనులకి దిక్సూచులు, మార్గదర్శులు, నింగికెగేరిన ధ్రువతారలు అయినటువంటి మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మా శూద్ర వర్గానికి చెందినటువంటి అపర కీర్తి, అపర మేధావి, యుద్ధతంత్రంలో ఏ విధంగా ఉండాలి అని చెప్పినటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ గారు. మరి ఆయన యొక్క రాజ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఓసీలు కూడా అనుకున్నాం, అందరూ కూడా సుభిక్షంగా పరిపాలన అందించి మరి లింగ, వర్గ, కుల, మత విద్వేషాలు లేకుండా మత సామరస్యానికి ప్రతినిధిగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహనీయుడు ఎవరన్నా ఈ భారతదేశంలో ఉన్నాడంటే మన యొక్క ఛత్రపతి శివాజీ గారు, అశోక చక్రవర్తి గారు. మరి వీళ్ళ వారసులుగా ఆ రోజు ఈయనకి రాజుగా వచ్చి రాజుగా ఆయన్ని కీర్తించి ఆయన్ని రాజ కిరీటంలో కూర్చోబెట్టాలి అనేటువంటి కిరీట దాన చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఒకనొక సందర్భంలో ఒక పండితుని దగ్గరికి పోయి దేశమంతా చాటింపు వేసి పండితులు ఎవరైనా సరే ఆ కిరీట ధారణ చేయాలని కోరితే ఎవరు రానటువంటి పరిస్థితులు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ నుండి ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి మరి ఇలాంటి తరుణంలో ఆనాడు ఎటువంటి రాజకీయ పరిపాలన చేసి ఉండాలి. మరి ఈరోజు మనం చూస్తున్నాం ఆయన ముస్లిమ్స్కి వ్యతిరేకమని చెప్తున్నారు,
కానీ ఆయన అంగరక్షకుల్లో మొట్టమొదటి వాడు ముస్లిం, విదేశాంగ మంత్రి ఒక ముస్లిం. మరి ఆయన రాజరిక వ్యవస్థలో అత్యధికంగా ముస్లిమ్స్ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఛత్రపతి శివాజీ గారు. మత సామరస్యానికి చిహ్నము మా యొక్క ఛత్రపతి శివాజీ గారు. మరి ఆ ఆశయ కొనసాగింపుగా ఉద్యమాల ఉపాధ్యాయుడు గుంటూరు జిల్లాలో జన్మించి చిన్ననాటి నుండే ఉద్యమాల్లోకి వెళ్ళి అనేక ఉద్యమాల్లో చారు మజుందారు నుండి కొండపల్లి సీతారామయ్య, తనేమర్ నాగిరెడ్డి గారు, ఈయన అనేకమైనటువంటి మహానుభావులతో పనిచేసినటువంటి వ్యక్తి. మరి కుల మూలాల్లోనే ఈ భారతదేశము చరిత్ర ఉందని గ్రహించినటువంటి వ్యక్తి. మరి అక్కడి నుండి వచ్చి మరి మన రాష్ట్రంలో ఉమ్మడి ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అనేక ఉద్యమాలు చేసినటువంటి చుండూరు కారంచేడు లక్ష్మీపేట సంఘటనలో పాల్గొన్నటువంటి వ్యక్తి, దళితుల మీద దాడి చేస్తే వ్యతిరేకించినటువంటి వ్యక్తి, బహుజనుల మీద ఎక్కడైనా దాడి చేస్తే మాలాంటి వాళ్ళని ప్రోత్సహించి పంపించినటువంటి వ్యక్తి మా యొక్క గురువర్యులు స్వర్గీయ పూసా సాంబశివ గారి యొక్క జన్మదినం కూడా ఈరోజు అంటే ఎంత మనకి యాదృచ్ఛికంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎలాంటి మహానుభావులు ఊరికనే పుట్టారు. మరి వాళ్ళ ఒక ఆలోచన విధానంతో మా పెద్దలు కదిరిలో ఉన్నటువంటి మా కుల పెద్దలు ఈశ్వరయ్య గారు కావచ్చు, రమణ గారు కావచ్చు, ప్రసాద్ గారు కావచ్చు, నాగా గారు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులంతా కూడా ఈ మధ్యకాలంలో గది అదేందో వార్డు చెందినటువంటి మాజీ కౌన్సిలరు నజ్ముల్ గారు, అదే రకంగా ఆయన ఎవరైతే కౌన్సిలర్గా వాళ్ళ భార్య ఉన్నారో ఆమె కూడా కుటుంబ సమేతంగా, అదే రకంగా గతంలో మాకు తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకులు నియోజకవర్గం పూలా ఇస్మాయిల్ గారి కుమారుడు రహంతుల్లా గారు, అదే రకంగా ఒక 50 మంది బీడీ వర్కర్స్ వారితో పాటు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ 2 సార్లు గెలిచి తెలుగుదేశం ఇక్కడ కదిరి నియోజకవర్గంలో. ఒకసారి ఏదో అదృష్టం, నా దురదృష్టం వాళ్ళ అదృష్టం ఉంటే మొన్నటి రోజున ప్రజలందరూ కూడా ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఏం అద్భుతం జరుగుతుందో అనే ఆలోచనతో మోసపోయినటువంటి పరిస్థితులు ఈరోజు వాస్తవ పరిస్థితుల్ని బేరీ చేసుకుంటున్నారు. ఏ ఒక్క వర్గాన్ని కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితుల్ని ఆలోచన చేసుకుంటున్నారు. అంతేకాకుండా పక్కనే పులివెందులు ఉంది, కదిరి నియోజకవర్గాన్ని పదే పదే మోసం చేయొచ్చు వీళ్ళు పిచ్చోళ్ళనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి బలం లేదు, ప్రజలు గమనించుకున్నారు, చైతన్యవంతులైనారు, మమ్మల్ని మోసం చేశారనే ఆలోచనకు వచ్చినారు. ఏమీ సామాన్య ప్రజలకు మనం చేయనటువంటి పరిస్థితుల్లో 4.5 సంవత్సరాల కాలం పాటు పరిపాలన కొనసాగించినాము. ఈసారి మళ్ళీ సున్నితమైనటువంటి అంశాన్ని స్పృశిస్తే మాత్రమే ఎన్నికల్లో పాల్గొనొచ్చనే ఆలోచనతోనే మళ్ళీ ఒక మతం కార్డును ముందుకు తీసుకొచ్చేసి కనీసం ఆ పార్టీలో జెండా మోయినటువంటి వ్యక్తులకు కూడా కేవలం మతాన్ని డబ్బును నమ్ముకొని రాజకీయాల్లోకి దింపినటువంటి పరిస్థితుల్ని పెద్ద ఎత్తున మైనారిటీ వర్గాలు కూడా గమనిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందం ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇక్కడ మత పిచ్చి లేదు, మంచిని ఆహ్వానిస్తారు ఎప్పుడు కూడా.
కాకపోతే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రహసనం ఏంటంటే 5 ఏళ్ళకి ఒకరు మారుతూ వస్తూ ఉన్నారు. ఈ 5 ఏళ్ళకి ఒకసారి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు క్రమంలో ఆలోచనతో కాకుండా ఆవేశంతోనో ప్రేమతోనో ఒక్కసారి అవకాశం అనే భావోద్వేగాలతోనో ఎన్నికలు జరుగుతూ వచ్చినాయి. ఈసారి ఎన్నిక అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికగా నేను కూడా భావిస్తూ ఉండదు కదిరి నియోజకవర్గానికి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రత్యర్థులు అనే వాళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి మారుతూ వస్తామంటే ఈరోజు ప్రజలు ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఏదుంది, ఈ రాష్ట్రంలో ముస్లిం సోదర సోదరిమణుల కోసం కష్టపడినటువంటి ప్రభుత్వం కానీ వాళ్ళకు మేలు చేసినటువంటి ప్రభుత్వం కానీ గడిచిన 10 సంవత్సరాల్లో 9.5 సంవత్సరాల కాలంలో ఎవరున్నారంటే చంద్రబాబు, నిక్కచ్చిగా చెప్పొచ్చు, నిస్సందేహంగా చెప్పొచ్చు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజున ముస్లిం మహిళలు పెళ్లి చేసుకోవాలంటే ఇటువంటి ఇరుకు సందుల్లోనే పెళ్లి చేసుకునేటువంటి పేద ముస్లింలు ఇబ్బంది పడుతున్నారనే షాదీ మహల్ అనేది కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచనే, తెలుగుదేశం పార్టీని చేసినాం. అంతేకాకుండా రంజాన్ తోఫా, పేద ముస్లింలు కుటుంబాల్లో పండుగ చేసుకోవాలంటే ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటారు, దిన కార్మికులు ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు పండుగ చేసుకోవాలంటే ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే రంజాన్ తోఫా, చంద్రన్ రంజాన్ తోఫా. అంతేకాకుండా దుల్హన్ పథకం అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం. పేద ముస్లిం కుటుంబాల్లో 50,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం అనేది, వాళ్ళలో దీనికి పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతున్నారు, దాన్ని కార్యక్రమాన్ని అందిపుచ్చుకుంటున్నారని ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గడిచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముస్లిం సోదరిమణులను మోసం చేస్తూ ₹1,00,000 వైఎస్ఆర్ దుల్హన్ పథకం పెడతా అని చెప్పినాడు. కానీ 4.5 సంవత్సరాల కాలం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. 4 సంవత్సరాల తర్వాత ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు ముస్లిం కుటుంబాలని. వైఎస్ఆర్ దుల్హన్ పెట్టినాడు కానీ 10వ తరగతి పాస్ కావాలన్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో పనిచేయడానికి మాత్రం 10వ తరగతి అర్హత అవసరంగా, వైఎస్ఆర్ దుల్హన్కి మాత్రము 10వ తరగతి పాస్ కావాలని చెప్పేసి అంటే చిత్తశుద్ధి లేనటువంటి కార్యక్రమం అనేది అందరూ కూడా గమనించుకోవాలా. మరి ఇటువంటి పరిస్థితుల్లో, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కదిరి నియోజకవర్గంలో ప్రత్యేకించి ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ముస్లిం సోదరిమణుల్లో ఒక చైతన్యం అయితే వస్తోందని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం. ఈసారి తెలుగుదేశం పార్టీని కానీ కందిగుంట ప్రసాద్ని కానీ గెలిపించడానికి ముస్లిం వర్గాలే ముందుండబోతున్నాయనేది కూడా బలంగా నేను నమ్ముతున్నాను. అది వాస్తవ పరిస్థితిని కూడా ప్రత్యేకంగా గమనిస్తాను. ఎందుకంటే కుల మతాలకు అతీతంగానే బతుకుతాం ఈ నియోజకవర్గంలో. ఇంతవరకు రంజాన్ పండుగ జరిగినా కూడా, లేదంటే ఈద్గాలో ప్రార్థనలు జరిగినప్పుడు, లేదు ముస్లిం కమ్యూనిటీలో ఏదైనా ఒక మంచి కానీ చెడు కానీ జరిగినప్పుడు అందరూ కలిసిమెలిసి ఉంటాం. అదే రకంగా కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో తిరునాళ్ళ సందర్భంగా అయినా కూడా, అదే రకంగా నరసింహస్వామి గుడి ముందు కార్యక్రమాలు జరిగేటప్పుడు, వ్యాపారాలు చేసుకునే విధానంలో కూడా కులమతాలకు అతీతంగానే హిందూ ముస్లింలంతా కలిసి చేస్తుంటారు. అంటే ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇటువంటి ప్రాంతంలో భవిష్యత్తులో మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో బహుశా కొద్దిమంది రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు కూడా చేసి ప్రయత్నం చేస్తారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి, కులమత ద్వేషాలలోకి పడద్దండి, ఆ ఆలోచన రానివ్వద్దండి. ఈ ప్రాంతానికి మంచి ఎవరితో జరుగుతుంది, ఏ పార్టీతో జరుగుతుందో ఆలోచన చేయండి. కలిసిమెలిసి సంతోషంగా బతికేటువంటి పరిస్థితిలోకి ఏ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఏ నాయకుడు ఆలోచన చేస్తున్నాడో ఆలోచన చేసుకోమంటాను. అంతేకాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి అవగాహన ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. కాబట్టే సైకిల్ గుర్తు ఓటేయండి, కందిగుంట ప్రసాద్కు తెలుగుదేశం అభ్యర్థిగా మీరు ఓటేసి గెలిపించమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు చెప్తాను.
ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.